ఓకే, థ్యాంక్ యూ. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో గత మే 1వ తారీఖు నుండి ప్రారంభించబడి నేటికి 102వ దినాన్న ప్రవేశించినటువంటి ఈ ప్రార్థన ధూపం, ప్రార్థన ఉద్యమంలో మేము కూడా ఈరోజు 102వ దినాన్న మీతో పాటు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, మీతో కలుసుకోవడానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి దైవ సేవకులు పాస్టర్ సిల్వి సిలోయం గారికి మా ప్రత్యేకమైనటువంటి వందనాలు. పాల్గొంటున్న మీ అందరికి కూడా మా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, దేవుడు ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి ప్రభువు అనేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము మా కుటుంబంగా షెకీనా ఫెలోషిప్ ద్వారా దేవుని పరిచర్య చేస్తున్నాం. షెకీనా ఫౌండేషన్ అనే ఆర్గనైజేషన్ ద్వారా కూడా సోషల్ సర్వీస్ గత 27 సంవత్సరాలుగా మేము దేవుని సామాజిక పరిచర్యలు, నిన్నవరని పొరుగు వారిని ప్రేమించుము అనే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను శిరసావహిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా వాడబడడానికి ప్రభు మాకు చూపించిన కృపను బట్టి దేవునికి వందనాలు. ఈ దినం మా కుటుంబం అంతా కలిసి మీతో పాటు పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఒక పాట పాడతాం. దయచేసి ఇది మా సౌండ్, ఈ మ్యూజిక్ సౌండ్ ఎలా వస్తుందో తెలియదు. దయచేసి క్లారిటీ వస్తుందో లేదో నాకు కొంచెం అనుమానంగా ఉంది. అయినప్పటికీ మాతో పాటు మీరు భరించాలని, మమ్మల్ని పేరు చేయాలని ప్రభు పేరట మీకు వందనాలు వేడుకుంటున్నాను. కాపరి యేసు నిదురపోడు అనే పాట పాడుకుందాం. యేసు నిదురపోడు, కాయును నిరతం కురుకడు మన దేవుడు. కాపరి యేసు నిదురపోడు, కాయును నిరతం కురుకడు మన దేవుడు. దేవుడైన యెహోవా రాఫాగా స్వస్థపరిచే దేవుడుగా మనకున్నాడు. మనకు తోడై నిలిచే దేవుడై ఉంటున్నాడు. ఆయన రెక్కల కింద మనల్ని కాచే, నిరంతరం కాచే దేవుడై ఉంటున్నాడు. ఏ తెగులు మన గుడారమును సమీపించకుండా మనల్ని సంరక్షిస్తున్న మన దేవునికి వందనాలు చెల్లిద్దాం. యెహోవా రాఫా స్వస్థపరచును, ఇమ్మానుయేలుగా తోడై నిలుచును. యెహోవా రాఫా స్వస్థపరచును, ఇమ్మానుయేలుగా తోడై నిలుచును. రెక్కల క్రింద కాచును నిరతం, తెగులు నిన్నంటనీయడు. రెక్కల క్రింద కాచును నిరతం, తెగులు నిన్నంటనీయడు. కాపరి యేసు నిదురపోడు, కాయును నిరతం కురుకడు మన దేవుడు. హల్లెలూయా. యెహోవా ఈరే అయిన మన దేవుడు, మన అవసరతలన్నీ తీర్చగలిగిన మన దేవుడు, మన్నాను కురిపించి ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పోషించిన మన దేవుడు,
అరణ్యంలో తన ప్రజల దాహమును తీర్చిన దేవుడు మనకు కూడా ఏ కొదువ లేకుండా కాపాడుతాడని పోషిస్తాడని నమ్ముతున్నాం. హల్లెలూయా, స్తోత్ర స్తోత్ర స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూచుకొనును మన్నా కురిపించి పోషించు దేవుడు. యెహోవాయే చూచుకొనును మన్నా కురిపించి పోషించు దేవుడు. అరణ్య యాత్రలో దాహము తీర్చెను కొదువని కుండనీయడు. అరణ్య యాత్రలో దాహము తీర్చెను కొదువని కుండనీయడు. కాపరి యేసు నిదురపోడు కాయుడు నిరతం కొనుకడు మన దేవుడు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా మహమ్మారిని త్వరలో కాల్చివేయ దేవుడని మనం విశ్వసిస్తున్నాం. మన కష్టాలన్నీ తీర్చగలిగిన దేవుడని నమ్ముతున్నాం. కరోనాను కాల్చివేయును కష్టములన్నీయు తీర్చివేయును. కరోనాను కాల్చివేయును కష్టములన్నీయు తీర్చివేయును. దేశ ప్రజలను కనికరించును కృపామయుడు మన యేసుడు. దేశ ప్రజలను కనికరించును కృపామయుడు మన యేసుడు. కాపరి యేసు నిదురపోడు కాయును నిరతం కొనుకడు మన దేవుడు. కాపరి యేసు నిదురపోడు కాయును నిరతం కొనుకడు మన దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మరొక ఆరాధన కీర్తన మనం పాడుకుందాం. ఐ థింక్ సౌండ్ పర్వాలేదా అండి? వినబడుతుంది అంటారా? పర్ఫెక్ట్ అన్న, పర్ఫెక్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఆరాధన కీర్తన మనం పాడదాం. మన ప్రభు అయిన యేసు పరిశుద్ధుడైన దేవుడు గొప్ప పరలోక భాగ్యమును విడిచి మన కొరకై ఈ భూమికి అరుదించి మన పాపములను క్షమించి తన జీవ మార్గములో మనల్ని నిలబెట్టినటువంటి మన దేవుణ్ణి మనము ఆరాధన చేద్దాం. అందరూ కళ్ళు మూసుకుంటూ వీలైతే మీకు మాతో పాటు రిపీట్ చేయడానికి వీలైతే మీరు మాతో పాటు కలిసి పాడాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. యేసుడు పరమున నాకై విడిచి పరిశుద్ధుడు ప్రభు యేసుడు పరమున నాకై విడిచి పాపమెల్లా క్షమించెను జీవ మార్గమందు నన్ను నిలిపెను
నడిపించెను జీవ మార్గమందు నన్ను నిలిపెను యేసు యేసు ఆరాధనకు అర్హుడవు యేసు యేసు నా స్తుతులకు యోగ్యుడవు యేసు యేసు ఆరాధనకు అర్హుడవు యేసు యేసు నా స్తుతులకు యోగ్యుడవు సర్వ సృష్టిని సృజించిన సర్వజ్ఞానివి నీవే ప్రభు సర్వ సృష్టిని సృజించిన సర్వజ్ఞానివి నీవే ప్రభు సర్వ సృష్టికి పోషకుడవు సర్వ సృష్టికి పోషకుడవు సర్వ జగతికి పాదకుడవు సర్వ జగతికి పాదకుడవు అందరం కలిపి యేసు యేసు ఆరాధనకు అర్హుడవు యేసు యేసు ఆరాధనకు అర్హుడవు యేసు యేసు మంటితో నన్ను నిర్మించిన పరమశిల్పివే నీవే ప్రభు మంటితో నన్ను నిర్మించిన పరమశిల్పివే నీవే ప్రభు జీవాత్మను నరునికి నొసగి జీవాత్మను నరునికి నొసగి నీ సృష్టిపై నియమించితివి నీ సృష్టిపై నియమించితివి అందరం కలిసి యేసు యేసు ఆరాధనకు అర్హుడవు యేసు యేసు ఆరాధనకు యేసు యేసు ఆరాధనకు అర్హుడవు యేసు యేసు యేసుడు పరపుడు నాపై విడిచి పరిశుద్ధుడు యేసుడు పరపుడు నాపై విడిచి క్షమించెను జీవ మార్గమందు నిలిపెను క్షమించెను జీవ మార్గమందు నిలిపెను ఆరాధనకు అర్హుడవు యేసు 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 ఆరాధనకు అర్హుడవు యేసు యేసు
నీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. 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 ప్రేయర్ చేసి క్లోజ్ విశాఖర్ అన్న, ప్రేయర్ చేసి క్లోజ్ చేయండి. ప్రార్థన చేయండి అన్న. ఓకే, అందరి తలలు వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా యేసయ్య, నీ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ప్రాతకాల సమయంలో ఎర్లీ మార్నింగ్ ప్రభా, నీ సన్నిధిలో మేమందరం ఈ విధంగా నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలో మేము ప్రభా మా యొక్క ఉదయ కాలాన్ని ప్రారంభించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని బట్టి నీకు అనేకమైన వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, గడిచిన దినములన్నింటిలో మీ యొక్క కృపను మాతో ఉంచారు. అనేకమైనటువంటి విపత్తులు ప్రభా గుండా మేము వెళ్తున్నాం, చెడు దినముల గుండా మేము వెళ్తున్నాం ప్రభా. ప్రపంచం అంతా కూడా అనిశ్చయతతో, భయముతో, వ్యాధితో బాధపడుతున్న సమయాల్లో మేము బ్రతుకుతున్నాం ప్రభువా. అయినప్పటికీ నీ యొక్క ఉచితమైన కృప ద్వారా, నీ యొక్క ప్రభా అపారమైన ప్రేమ ద్వారా ప్రభా, నీ యొక్క శక్తి చేత మమ్మల్ని సజీవుల లెక్కలో లెక్కించి నీ కొరకు మేము పాడుటకు, నీ కొరకు ప్రభా నిలబడుటకు, ప్రభా నీ మాటలు వినుటకు, నిన్ను ప్రకటించే బిడ్డలుగా ఈ యొక్క వ్యతిరేకమైన పరిస్థితులలో కూడా మమ్మల్ని నిలబెట్టిన విధానమును బట్టి నీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాము. దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రం తండ్రి. మేము సేవించుచున్న ప్రభా దేవుడు సజీవుడై ఉన్నాడనే ప్రభా నీ మాట అవతరి ప్రభానైనా బైబిల్ వాక్యం మా జీవితాల్లో నిజంగా చేసి అవతరి ప్రభా సజీవుడు అయినటువంటి నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు, నీ సన్నిధిలో ప్రభా మేము సమయం గడుపుటకు మాకు ఇస్తున్నటువంటి అనేకమైనటువంటి మంచి అవకాశములను బట్టి నీకు అనేకమైన వందనాలు చెల్లిస్తాం. దేవా, మా దేశమును ప్రభా మీరు బాగు చేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా దేశమును స్వస్థపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా దేశమును రక్షించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా దేశంలో ఉన్నటువంటి రాష్ట్రములన్నిటినీ, ఆ రాష్ట్రాల నాయకత్వాలన్నిటినీ ప్రభా మీరు ఆశీర్వదించి కాపాడి వారందరూ కూడా ప్రభా నీవే సజీవుడు అయిన దేవుడు అని తెలుసుకున్నట్లుగా కృప దయచేయండి. మా దేశంలో నీ సిలువ జెండా ఎగురవేయబడుటకు కృప దయచేయమని నీ సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. నీవు అద్భుతమైనటువంటి దేవుడవు, నీవే నిజమైన దేవుడవు, నీవే సజీవుడవు. మా కొరకు ప్రభువానైనా ఓతరి ప్రభువానైనా దివి నుండి భువికేకి ప్రభువా మా అందరి పాపముల కొరకై, మానవ జాతి ప్రభువానైనా పాప ప్రక్షాళన కొరకై ప్రభువా నీవు సిలువలో మరణించి తిరిగి లేచిన దేవుడు అని మా దేశ ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి సహాయం చేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఈ ఉదయకాల సమయంలో ఓ తండ్రి ప్రభా అనేక మంది దైవ సేవకుల ప్రభా సమక్షంలో, దైవ సేవకుల సహవాసంలో మమ్మల్ని కూడా ప్రభా ఓ తండ్రి ప్రభా నిలబెట్టినందుకు నీకు స్తోత్రాలు. దీంట్లో పాల్గొనే అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ తండ్రి ప్రభా నాయన ప్రేయర్ వారియర్స్ ఇండియా ద్వారా ప్రభా మీరు జరిగిస్తున్నటువంటి గొప్ప ఈ ప్రార్థన ఉద్యమాన్ని బట్టి నీకు అనేకమైన వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. దీన్ని నడిపిస్తున్నటువంటి ప్రభు నాయన పాస్టర్ సిల్వి గారు, మరి ఇతర నాయకత్వ స్థానంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభు మీరు ఆశీర్వదించమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. వారిలో మీరు పెట్టిన గొప్ప భారమును బట్టి నీకు స్తోత్రం. అవును ప్రభువా, నీవు మాత్రమే మా దేశమును బాగు చేయగలిగిన దేవుడు అని, నీవు మాత్రమే మా దేశమును స్వస్థపరచగలిగిన దేవుడు అని, నీవు మాత్రమే మా సమస్యలన్నిటికీ జవాబైన దేవుడు అని ఓతరి ప్రభు ప్రార్థన ద్వారా నీకు తెలియజేస్తూ నీ సహాయాన్ని కోరి ఈ గొప్ప ఉద్యమాన్ని ప్రభు నడిపిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. పాలు భాగస్సులైన వారందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ ఉదయకాలం ప్రభు ఓతరి ప్రభు వాక్యం విత్తబోతున్నటువంటి ప్రభునైనా జాన్ వెస్లీ పౌల్ గారి ఓతరి ప్రభునైన వారిని మీరు అభిషేకించి మీరు వాడుకోనమని సరిగ్గా ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానైనా వారు ఓతరి ప్రభుని యొక్క వాక్యమును మా కొరకు ప్రభువానైనా ప్రకటించుచుండగా ఓతరి మా అందరిలో నూతన విశ్వాసమును ప్రభు మీరు పుట్టించుమని, మా విశ్వాస పరిమాణమును పెంచుమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మాతో మాట్లాడమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా కూడా నీ చేతికి అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. మీతో కలిసి ప్రభుని ఆరాధించడానికి నాకు మీరు ఇచ్చినటువంటి అవకాశం కొరకై దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా 100 దినాలకు పైగా ఈ ప్రేయర్ వారియర్స్ ఇండియా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రార్థనలు జరిగిస్తున్నటువంటి
మీకందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దైవజనులు సిల్వి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆధ్యాత్మిక ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటి కొరకై నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయం కొరకై కృతజ్ఞతలు. షకీనా ఫెలోషిప్ వారు జరిగించినటువంటి చక్కటి ఆరాధన కొరకై వారికి కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయం చాలా సంకుచితంగా ఉంది, అంటే చాలా తక్కువగా ఉంది. తక్కువ సమయంలో కాసిన్ని ఎక్కువ సంగతులను మనం ధ్యానం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్విక్గా మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి 4 వాక్యాలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం మొదటి 4 వాక్యాలు. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయు చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన ప్రత్యక్షంగా దేవుని శ్రేష్టమైనటువంటి ఆ పరిచర్యలో ఉండి మనకి ఒక గొప్ప మాదిరిని చూపించినటువంటి సర్వోన్నతుడు ప్రభు అయినటువంటి యేసు. ఏదైనా మోడల్ మనకు అవసరం ఉంటే మనం వెతుకోవాల్సింది ఎక్కడో కాదు, కానీ అది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు జరిగించినటువంటి పరిచర్యలో. ఈరోజు నా సందేశంలో, సంక్షిప్త సందేశంలో, విజయవంతమైనటువంటి పరిచర్య కొనసాగించడానికి మనము ఎలాంటి సూత్రాలను పాటించాలి, ఎలాంటి సూత్రాలు, దైవిక సూత్రాలు కలిగి ఉండాలి, లేక దీవెనకరమైనటువంటి పరిచర్య జరిగించడానికి, అనేకులకు దీవెనకరంగా ఉండే పరిచర్య మనం జరిగించడానికి మనము పాటించవలసినటువంటి కొన్ని ప్రిన్సిపల్స్, దైవిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి సంక్షిప్తంగా మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. అది ఎక్కడి నుంచో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో నుంచి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. మొదటి మాట రాయబడింది, ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. చాలాసార్లు మనకు ఫాలో అప్ లేదు, ప్రజలు మనల్ని వెంబడించట్లేదు, ప్రజలు మనల్ని లెక్క చేయట్లేదు, ప్రజలు మన మాట వినట్లేదు, ప్రజలు మనల్ని మన యొక్క పరిచర్యలో ఈ విశ్వాసుల సంఖ్య పెరగట్లేదు అని వాపోతూ ఉంటాం. దానికి ప్రథమ సూత్రం ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం తెలుసుకుంటుంది ఏంటంటే, మనము కొండ దిగి రావాలి. ఏమండి, కొండ దిగి రావాలి. when he came down from the mountain అని పరిశుద్ధ లేఖనాల్లో డౌన్ టు ద ఎర్త్ అనే మాట వాడతాం మనం. అంటే ఎంత తగ్గింపు, చాలా తగ్గింపు కలిగినటువంటి వ్యక్తులను గురించి డౌన్ టు ద ఎర్త్ అనే మాట వాడతాం ఇంగ్లీష్లో. నా ప్రియమైనటువంటి తోటి సేవకులారా, అలాగే ఈ జూమ్ లో పాల్పొందినటువంటి ప్రతి ఒక్కరు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనము అందరి మంచితనాన్ని సంపాదించుకోవాలంటే, అందరూ మనల్ని వెంబడించాలంటే, అందరూ మన మాటను అంగీకరించాలంటే, మన పరిచర్య ఎదగాలంటే, మన పరిచర్య విస్తరించాలంటే, మొదటి దైవిక సూత్రం ఏంటంటే, మనం కొండ దిగి రావాలి. అది యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో మనకి చూపించినటువంటి గొప్ప మాదిరి. కొండ దిగి రావడం అనేది మొట్టమొదటిగా తగ్గింపునకు సాదృశ్యం. తగ్గింపునకు సాదృశ్యం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని జీవిత చరిత్ర మనం చదివినా వారికి ఉన్నటువంటి ప్రథమమైనటువంటి మొదటి క్వాలిటీ ఏంటంటే తగ్గింపు. ఇప్పుడు సేవకుల మధ్య నేను చెప్పడానికి బాధపడుతున్నాను, కానీ అధిక సంఖ్యలో ఉన్నటువంటి సేవకులలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ ఏంటంటే ఈ తగ్గింపే. కానీ
ఆ కొండ దిగి వస్తే గాని, ఇక్కడ ఏమని రాసింది, బహుజన సమూహములు ఆయనను వెంబడించిరి. కొండ దిగి రావడం అనేది తగ్గింపునకు సాదృశ్యం. తగ్గించుకున్నటువంటి వాడు ప్రతి వ్యక్తి ప్రతి ఒక్కరికి ఇష్టం అవుతాడు. తగ్గించుకొని పరిచర్య జరిగించిన వాడు ప్రతి ఒక్కరికి ఏమంటారంటే సెలబ్రిటీ అవుతారు. సెలబ్రిటీ అనే ఆ ఒక మాట క్రైస్తవ లోకంలో ఎక్కువ వినబడుతుంది. కానీ నిజమైనటువంటి సెలబ్రిటీ ఎవరంటే ప్రజల యొక్క మనసులో నిలిచిపోయినటువంటి వాడు. ప్రజల మాటల్లో కాదండి, ప్రజల యొక్క లేక మిగతా విషయాల్లో కాదు, కానీ ప్రజల మనస్సుల్లో నిలిచిపోయిన వాడు నిజమైనటువంటి సెలబ్రిటీ. సరే, సెలబ్రిటీ గురించి మనం మాట్లాడలేదు, కానీ మనము తగ్గింపు కలిగిన వారు. ఇంకా కొండ దిగి రావడం దేనికి సాదృశ్యం అంటే ప్రజలకు అందుబాటులో ఉండడం. ప్రజలకు అందుబాటులో ఉండడం, రీచింగ్ పీపుల్. అంటే ఆ ప్రజలకు అందుబాటులో లేనటువంటి సేవకుడు కాదు. ఏమండి, ఏ అర్ధరాత్రి అయినా సేవ అనేది 24/7 బిజినెస్ అని మనందరికి తెలిసినటువంటి విషయమే. అందరి ఆఫీసులు, అందరి ఉద్యోగాలు మామూలుగా పలానా టైం నుంచి పలానా టైం వరకు ఉంటాయి, కానీ ఒక సేవకుని ఉద్యోగం ఆయనకి టైం లేదు. 24/7 24 గంటలు మనం పని చేయాల్సిందే. 24 గంటలు ఎక్కడి నుంచి ఏ కాల్ వచ్చినా దానికి అటెండ్ అవ్వాల్సిందే. చాలా మంది సేవకులు స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఉంటారు. చాలా మంది సేవకులు వారి టెలిఫోన్స్ ఇంకొకరు అటెండ్ అవుతూ ఉంటారు. చాలా మంది ఇవన్నీ చెప్పుకుంటూ పోతే నాకు చాలా టైం పడుతుంది, కానీ బట్ లెట్ మీ టెల్ యూ, ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఇకపోతే కొండ దిగి రావడం మూడో సాదృశ్యం ఏంటంటే సేవ జరిగించడం. సర్వీస్ అని అంటాం ఇంగ్లీష్లో. సర్వీస్, దేవుని సేవించడం, ప్రజలను సేవించడం, ప్రజలకు సేవ చేయాలి. వారికి ఎలాంటి వాక్య పరిచర్య చేయడమే సేవ అనుకుంటారు చాలా మంది. ప్రార్థన చేయడమే సేవ అనుకుంటారు చాలా మంది. లేదండి, వారి అవసరతలో వారితో ఉండడం, వారికి నైతిక సపోర్ట్నివ్వడం, ఆదరణనివ్వడం, లేక ఇంకా ఏదైనా మనం చేయగలిగినటువంటి పరిచర్య మనం చేయగలుగుతాం. అదంతా కూడా సేవలోకి వస్తుంది. సరే, తగ్గింపు. రెండవది ప్రజలకు అందుబాటులో ఉండడం. ఇక మూడవది సేవ చేయడం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సేవకులారా, చివరగా మనము కొండ దిగి రావడం అంటే ఫ్లెక్సిబిలిటీకి సూచనగా ఉంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఇది చేస్తాను, ఇది చేయను, ఇలా ఉండగలను, ఇలా ఉండగలను, ఇలా ఉండలేను, ఇలాంటివన్నీ కూడా సేవకుని జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఈ రూమ్ అయితే, ఈ గది అయితే నేను ఉండగలను, ఇలా అయితేనే నేను ప్రయాణం చేయగలను, ఇదైతేనే నేను భోజనం చేయగలను. ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అంటే దేనికైనా మనం ఫ్లెక్సిబుల్, ఎక్కడైనా ఉండడానికి, ఏదైనా తినడానికి, ఎలా అయినా ప్రయాణం చేయడానికి. ప్రియులారా, నా తోటి సేవకులారా, గమనించండి, కొండ దిగి రావడం అంటే ఇదే. ఇకపోతే చివరిది, కొండ దిగి రావడం అంటే పట్టు విడుపు అంటే అర్థమైందా? ఒక మాటను పట్టుకొని నాదే రైట్ అని అంటే, ఆ దిగి రావయ్యా, కాస్త నీ మాట నుంచి దిగి రావయ్యా అని అంటాం మనం. అంటే ఆ కొండ దిగి రావడం అంటే మనం చెప్పిందే వేదం, మనం చెప్పిందే కరెక్ట్, నేను చెప్పింది కాక ఇంకెవరు చెప్పింది వినడానికి వీల్లేదు. ఇలాంటి వాదనలు ఈ నేటి ప్రస్తుత క్రైస్తవ లోకంలో ఎక్కువగా ఉన్నాయి. నేను చాలా సంక్షిప్తంగా మీ ముందుకు ఈ మాటలు తీసుకొని వస్తున్నాను. నా మాటే రైట్, పట్టు విడవాలి. మనం టీచబుల్ స్పిరిట్, నేర్చుకునే స్వభావం కలిగి ఉండాలి. మనం ఎవరైనా చెప్పినా, ఏదైనా చెప్పినా దాన్ని స్వీకరించే స్థితిలో మనం ఉండాలని ప్రభు పేరిట నా తోటి సేవకులైనటువంటి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పట్టు విడవాలి. ఆల్వేస్ నెవర్ స్టాండ్ ఆన్ యువర్ వర్డ్ దట్ ఐఎమ్ రైట్, నేనే రైట్ అని అలా మనం చెప్పాల్సినటువంటి అవసరత లేదు. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఒకసారి. కొండ దిగి రావడం అంటే తగ్గింపునకు సాదృశ్యం. కొండ దిగి రావడం అంటే ప్రజలకు అందుబాటులో ఉండడానికి సాదృశ్యం. కొండ దిగి రావడం అంటే సేవ చేయడం, సర్వీస్. కొండ దిగి రావడం ఎక్కడి నుంచో దేశం నుంచి వచ్చింది మదర్ తెరెసా. నా ఉదాహరణలన్నీ చెప్పట్లేదు. ఇండియా దేశానికి వచ్చి సేవ చేసింది, అది కొండ దిగి రావడం. ఇకపోతే చివరిది, మనం ఫ్లెక్సిబుల్గా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి ఇక్కడ గమనించినట్లయితే ఆ అప్రోచబుల్ అంటే ఎంత, రెండో వాక్యంలో మనం చూసాం, ఒక కుష్టి వ్యాధి గ్రస్తుడు వచ్చాడు. ఆ కాలంలో కుష్టి వ్యాధిగ్రస్తులు ఎవరి దగ్గరికి రావడానికి వీల్లేదు, ఎవరిని తాకడానికి వీల్లేదు, ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఊరి వెలుపల వారి
వారు వారి 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 ప్రత్యేకమైనటువంటి స్థలం ఉంటుంది, అక్కడే ఉండాలి. ఒకవేళ వారు ఎవరైనా మనుషుల మధ్యలోకి వచ్చినా దూరం నుంచి ఇదిగో కుష్టి వ్యాధిగ్రస్తులం మేము వస్తున్నాం, అపవిత్రులం మేము వస్తున్నాం అని కేకలు వేస్తూ రావాలి, ఎందుకంటే వచ్చేవారు వారిని తప్పుకోవడానికి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈజ్ అప్రోచబుల్ అంటే ఆయన దగ్గరికి ఎవరైనా రావడానికి ఆ యాక్సెస్ దేవుడు ఇచ్చాడు. కుష్టి వ్యాధిగ్రస్తులకే ఇచ్చాడంటే ఇంకెవరైనా ఆయన దగ్గరికి రావచ్చు. ఈ కాలంలో నీ దగ్గరికి అందరినీ రాణిస్తున్నావా నా ప్రియ తోటి దైవ సేవకుడా? లేకపోతే నీ దగ్గరికి రావాలంటే 3 దశలు దాటుకొని రావాలా? లేకపోతే నీ దగ్గరికి రావాలంటే చాలా ఏర్పాట్లు చేసుకొని రావాలా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవరికైనా ఏ సమయంలోనైనా నీ దగ్గరికి రానిచ్చే యాక్సెస్ నువ్వు ఇచ్చినప్పుడే, అలాంటి స్వాతంత్రం నువ్వు ఇచ్చినప్పుడే, నేను ఇచ్చినప్పుడే మనం దేవుని సేవకులం అవుతాం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నంబర్ 2, మొదటిది ఆయన కొండ మీద నుంచి దిగి వచ్చాడు. రెండవది మనం గమనించినట్లయితే అక్కడ కుష్టి వ్యాధిగ్రస్తుడు ప్రార్థన చేశాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయమని. ఆయన వెంటనే తన చేయి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము. దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ మినిస్ట్రీ. విజయవంతమైనటువంటి దేవుని పరిచర్యకి ఒక రెండవ సూత్రం ఏంటంటే, మనము ఆయన చెయ్యి చాపి ముట్టి అప్పుడు మాట్లాడాడు. అంటే క్రియలకు ప్రాధాన్యతనిచ్చాడు, మాటలకు రెండో ప్రాధాన్యతనిచ్చాడు. మనకి గురుజాడ అప్పారావు గారు ఒక గొప్ప మాట అన్నారు, నేను మర్చిపోలేను అది. దేశం అంటే మట్టి కాదు, ఈ దేశం అంటే మనుషులో, వట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలులు తలపెట్టవోయ్. ఈ ప్రస్తుత దేశ పరిస్థితిలో మనం గమనించినట్లయితే కబుర్లు, మాటలు వచ్చినవాడు పరిపాలన చేసేస్తున్నాడు, మాటలు మాట్లాడగలిగిన వాడు పరిపాలన చేసేస్తున్నాడు, మాటలు నేర్పరి అయిన వాడు సేవలు జరిగించేస్తున్నాడు. కానీ ప్రభువు మెచ్చేది మాటలు కాదండి, క్రియలు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూస్తాము, కుంటివాడిని పేతురు యోహానులు స్వస్థపరిచినప్పుడు ఏమైనా నజరేటువంటి యేసు నామములో లేవమని వాడి కుడి చేయి పట్టుకొని లేపారు. మాటల వరకు కాకుండా క్రియలు కూడా చూపించారు. అందుకని దేవుని పరిచర్యలో మొదట క్రియలకు మనం ప్రాధాన్యతనివ్వాలి, తర్వాత మాటలకి. మాటల నేర్పరులు చాలా మంది, వాక్చాతుర్యం కలిగి చాలా చమత్కారంగా మాట్లాడగలిగినటువంటి వారు, ప్రజలను ఇట్టే ఆకట్టుకోగలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అది కాదండి కావాల్సింది, ముందు క్రియలు కావాలి వర్క్. అందుకే స్టాన్లీ ఈ జోన్స్ దైవజనుడు గొప్ప మాట అన్నాడు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆయన ప్రీచ్ ద గాస్పుల్, ఇఫ్ నెసెసరీ స్పీక్ అన్నాడు. స్వార్థను ప్రకటించండి, అవసరమైతే మాట్లాడండి అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మనము మాటల కంటే ఎక్కువ క్రియలతో, మన జీవితంతో, మన సాక్ష్యంతో స్వార్థను ప్రకటించాలి. ప్రియులారా, నా మాటలు వింటున్నటువంటి నా ప్రియ స్నేహితులారా, తోటి సేవకులారా, ఇది రెండవ సూత్రం. మనం క్రియలతో ఎక్కువ దేవుని పరిచర్య చేయాలి, క్రియలకు ప్రాధాన్యతనివ్వాలి. దీన్ని ఎలాబొరేట్ చేయట్లేదు, నేను నాకు సమయం లేనందున. ఐ వాజ్ ఆస్క్డ్ జస్ట్ టు టేక్ 15 minutes. అందుకని మనము క్రియలకు ప్రాధాన్యతనివ్వాలి. మాటలు చెప్పినంత ఈజీగా క్రియలు చేయడం సాధ్యం కాదు. కానీ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మనం వర్క్మ్యాన్షిప్. అందుకే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వాక్యంలో అంటాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను సత్యవాక్యమును సరిగ్గా ప్రకటించువానుగాను అని అంటాడు. నిన్ను నీవే దేవుని ఎదుట కనపరుచుకున్నటకు జాగ్రత్త పడమంటాడు. అంటే అక్కడ ఒక వర్క్మ్యాన్షిప్, స్టడీ టు వర్క్ హార్డ్ అని రాసింది మరొక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో. అంటే దేవునికి యోగ్యులముగా మనం కనిపించడానికి, దేవుని సర్టిఫికెట్ మనం సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. ప్రజల సర్టిఫికెట్ కాదు. ప్రజలను సింపుల్గా మనం బొట్టలేసుకోవచ్చు. ప్రజలను చాలా ఈజీ, వారి మనసులు దోచుకోవడం అనేది చాలా ఈజీ. కాకపోతే ఎప్పుడైతే మనము షార్ట్ కట్స్లో ప్రజల యొక్క మనసులు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు దేవుని యొక్క దృష్టిలో మనం దోషులం అవుతాం. దేవుని ఎదుట యోగ్యులముగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అండ్ ద థర్డ్ వన్, ఫైనల్లీ మూడవది మనం గమనించినట్లయితే అక్కడ 4వ వాక్యంలో వ్రాయబడింది. ఏమని రాసింది? కానీ నీవు వెళ్ళి, క్షమించండి, అక్కడ 3వ వాక్యంలో, అందుకని
అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దేవుని సేవకులమైనటువంటి మనము పబ్లిసిటీ కోరుకోవద్దు, ప్రమోషన్స్ కోరుకోవద్దు. ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి. డైరెక్ట్గా నువ్వు ఎక్కడికి వెళ్ళమన్నాడు? కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకో. యాజకునికి కనపరుచుకో అంటే దేవుని మందిరము ద్వారా మనము ప్రజలకు సేవ చేయడం నేర్పించాలి. దేవుని మందిరం మీద మనం శ్రద్ధ. సరే, అది రెండో పాయింట్. మనకి ముఖ్యమైన విషయం ఏంటంటే నో పబ్లిసిటీ. ఇక్కడ ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి. చెప్పుకుంటది ఏమంటే, మనం ఎవరికైనా ప్రార్థన చేస్తే వారు స్వస్థత పొందుకుంటే వారిని వేసుకొని ఎక్కడికి వెళ్తే అక్కడ వెంట వేసుకొని తిరుగుతూ ఉంటాం. దేనికోసం అంటే సాక్ష్యం చెప్పించడానికి. ఏమైనా సాక్ష్యం చెప్పిస్తాం, ఇదిగో పాస్టర్ గారు ప్రార్థన చేశారండి, వెంటనే నాకు స్వస్థత కలిగిందండి. అక్కడ చాలా మంది సాక్ష్యాల్లో నేను విన్నాను, యేసుబాబు పేరు ఎక్కడ ఉండదు, యేసుక్రీస్తు ప్రభు వారి పేరు ఎక్కడ ఉండదు, పాస్టర్ గారి పేరు ఎక్కువ ఉంటుంది. ఈరోజు నేను అంటున్నాను, మనము మరుగున ఉండాలి. క్రీస్తుని చూపిస్తూ, క్రీస్తుని ముందు పెట్టుకొని, క్రీస్తు ఆయన అద్భుతమైనటువంటి నామమును ప్రచురపరచడానికి మనం ఎప్పుడు కూడా మనము మరుగున ఉండి క్రీస్తుని. అందుకంటాడు భక్తుడైన బాప్తిస్మం ఇచ్చి యోహాన్, ప్రవక్త అయినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాన్, ఆయన చెప్పుల వారైన ఇప్పుటకు నేను యోగ్యుడను కాదు. నేనేదో చిన్న చిత్క పనులు చేస్తున్నాను కానీ నా వెనకాల వచ్చేవైనా చాలా శక్తివంతమైనటువంటి పనులు చేస్తాడు. కాబట్టి మీరు అందరు నా మీద కాదు దృష్టించాల్సింది, ఆయన మీద దృష్టించండి. ఏమండి, పౌలు బర్నబాలు అనుకుంటా నేను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇద్దరిని లుస్త్రాలో వారిద్దరు చేసినటువంటి యేసునామములో చేసినటువంటి అద్భుతమును బట్టి ఇక వారికి ఇద్దరికి దేవతల పేర్లు పెట్టి వారిని పూజించడానికి, వారిని ఆరాధించడానికి ఓ పూలదండలు పట్టుకొని ప్రజలందరూ కూడా పొలమంట తయారయ్యారు. అప్పుడు వారు పారిపోయారు. తెలుసా అండి మీకు? అలాంటి సన్మానాల నుంచి వారు పారిపోయారు. ఈ లోకంలో మనము సన్మానాల కోసం, ఈ లోకంలో మనము గొప్ప పేరు కోసం, ఇన్ఫ్లుయెన్స్ కోసం ఈ సాక్ష్యాలు చెప్పించడం కాదు. మనము ఇక్కడ చాలా స్పష్టంగా రాయ, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి. నీ జీవితమే ఒక సాక్ష్యం అయి ఉండాలని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మనం పబ్లిసిటీ కోరుకునే వారంగా కాకుండా దేవుని పబ్లిసైజ్ చేయాలి, ప్రభువుని చూపించే వారంగా. దేవుని స్తోత్రం కలుగును గాక. సహజంగానే చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మన జీవితంలో ఏం జరుగుతుందో ప్రజలు చూసి గమనించగలరు. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను దాన్ని ఎలాబరేట్ చేయట్లేదు. మీకు తెలుసు ఈ కాలంలో పబ్లిసిటీ, ప్రమోషన్స్ ఎలా జరుగుతున్నాయో. మాధ్యమాన్ని ఆధారం చేసుకొని ఈ పబ్లిసిటీస్. అందుకే ప్రభు అంటున్నాడు, ఎవరితోనూ ఏమీయూ చెప్పకు సుమి. దేవునితో చెప్పుకో. దేవుడు నిన్ను ఘనపరచాలి. ప్రజల ఘనత అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉండదు. కానీ దేవుడు ఘనపరచాలి. నేను ముగించేస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ డౌన్. ఒక దీవెనకరమైనటువంటి బ్లెస్సెడ్ మినిస్ట్రీ మనం కొనసాగించాలంటే, ఆశీర్వాదకరమైనటువంటి శక్తివంతమైనటువంటి పరిచర్యను మనం కొనసాగించాలంటే, నా తోటి దైవ సేవకులారా, మనం కొండ దిగి రావాలి. నంబర్ 1, మాటలకు కాక క్రియలకు ప్రాధాన్యతనివ్వాలి. నంబర్ 2, మూడవది ప్రమోషన్లు, పబ్లిసిటీలు, మన పేరు ముందు పెట్టుకోవడం, మనము ఘనత కోరుకోవడం, లేకపోతే ఇలాంటి సెల్ఫ్ బోస్టింగ్ కార్యక్రమాలు చేయకుండా ప్రభువుని ఘనపరిచే వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేశాడు. ఈ ట్రై ప్రిన్సిపల్డ్ మినిస్ట్రీ మనం చేసినట్లయితే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తాం. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వాదించునుగాక. తలలు వంచినట్లయితే మనం ప్రార్థన చేసుకొని ఈ సమయాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి, సర్వోన్నతుడా, కృపగల మా ప్రభువా, నాయనా, ఈ కాలాల్లో తండ్రి నిన్ను ఘనపరచడానికి, నాయన అనేకుల నిమిత్తమై ప్రార్థించడానికి, దేశం నిమిత్తమై ప్రార్థించడానికి ప్రేయర్ వారియర్స్ ఇండియా అనే జూమ్ ప్రభా కాన్ఫరెన్స్ ద్వారా మా ప్రియులు దైవ సేవకులు సిల్వి గారు చేస్తున్నటువంటి పరిచర్య కొరకై నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నేటి దినం నాయన ఎన్నో
ప్రార్థన అవసరతలు నీ ముందు ఉంచాం. వాటన్నిటిని ప్రభా, వాటన్నిటికీ నువ్వు జవాబు అనుగ్రహిస్తావని నీ సన్నిధిలో ప్రభా మేము ప్రాధేయపడుతూ ఉన్నాం. తండ్రి నీకు స్తోత్రములు. మేము విన్నటువంటి మాటలు మా హృదయాల్లో నాయన నాటండి, ఫలింపచేయండి. ఏదో వినువారం మాత్రమే కాకుండా దైవిక సూత్రాలను ఆధారం చేసుకొని మేము నీ పరిచర్య చేయడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మహోన్నతుడా నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా, ఇంకా ఎలా ఎప్పటి వరకు నువ్వు నడిపించబోతున్నావో ఈ ప్రేయర్ వారియర్స్ ఇండియా కాన్ఫరెన్స్ ప్రేయర్ టీంని నాయన మీరు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఇంకనూ నడిపించమని వేడుకుంటూ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయముతో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం. శ్రీ కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఆయన సన్నిధి ఇదిగో ప్రేయర్ వారియర్స్ ఇండియా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పరిచర్య జరిగిస్తున్నటువంటి ప్రియులు సిల్వి గారికి, వారి బృందానికి, అలాగే జాయిన్ అయినటువంటి దైవ సేవకులందరికీ, వారి కుటుంబానికి, అలాగే ఈరోజు ఈ లోకాన్ని విడిచి లోకయాత్రను ముగించుకొని నీ సన్నిధికి చేరిన విడిచిపెట్టబడినటువంటి వారి కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.